ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ సేఫేనా? చైనాలోని BYD ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదం ఈవీ బ్యాటరీ సేఫ్టీపై మరొకసారి అనుమానాలకి, చర్చలకి దారితీసింది. అసలు ఈ మంటలకు కారణం బ్యాటరీ లోపమేనా లేక ఇంకేదైనా ఉందా? చైనాలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYDకి చెందిన షెంజాన్లోని పార్కింగ్ గ్యారేజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పింగ్షాన్ జిల్లాలోని BYD క్యాంపస్ లో జరిగిన ఈ ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో హాంకాంగ్ స్టాక్ మార్కెట్ లో BYD షేర్లు అమాంతంగా తగ్గాయి. మరోవైపు టెస్టింగ్ కోసం ఉంచిన వాహనాల పార్కింగ్ ఏరియాలో ఈ మంటలు చెలరేగడంతో ఈవీ బ్యాటరీ సేఫ్టీపై చర్చకు దారితీసింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగితే అవి బ్యాటరీ లోపం వల్లే అన్న ఆందోళన వ్యక్తమవుతుంటుంది. కానీ ఈ ఘటనపై స్థానిక అగ్నిమాపక శాఖ BYD జరిపిన ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి ఈవీ బ్యాటరీల లోపం గానీ, వాహనాలు వాటంతటవే కాలిపోవడం గానీ కారణం కాదని BYD సంస్థ స్పష్టం చేసింది. పార్కింగ్ బయట జరుగుతున్న నిర్మాణ పనుల్లో లోపం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదం వల్ల ఫ్యాక్టరీ ప్రధాన ఉత్పత్తి కేంద్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, రోజువారీ కార్యకలాపాలకు సైతం ఎలాంటి అంతరాయం కలగలేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మార్కెట్లోకి రానున్న కొత్త వాహనాలకు, కస్టమర్ల వాహనాలకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఈవీల భద్రత పట్ల ప్రజల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కేవలం బయట జరిగిన ఒక ప్రమాదం మాత్రమే అని అధికారులు తెలిపారు.